Please like, subscribe, and press the bell icon to get all the updates. సరే, ఈ మధ్య మళ్ళీ ఒక గందరగోళం ఏంటంటే, కొంతమంది అంటే లేటుగా తెలుసుకున్న వారు, అన్ని జవాబులను విననటువంటి వారు ఓఫిరిజం అని చెప్పేసి ఎందుకు పెట్టుకున్నారు ఓఫిర్ గారు, దాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు ఓఫిర్ గారి శిష్యులు, అది అవసరమా? క్రైస్తవులు ఎవరు, పేతురు గారు కానీ పౌలు గారు కానీ ఎవరు పెట్టుకోలేదు కదా, ఎందుకు దీన్ని అంత రాద్ధాంతం చేస్తున్నారంటూ కొంతమంది మరి భక్తిపరులైన క్రైస్తవులే కొంతమంది వాళ్ళకి సందేహం వచ్చి అడుగుతా ఉన్నారు, కొంతమంది దాన్ని ఖండిస్తున్నారు. దయచేసి మరొకసారి దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు రాద్ధాంతము వాళ్ళు చేస్తున్నారు, మనం చేయట్లేదు. మనమేమో సత్యాన్ని ప్రకటిస్తున్నాము. ఇప్పుడు అడుగుతున్నటువంటి ఈ మిత్రులేమో రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మనం ఏమీ రాద్ధాంతం చేయడం లేదు. యేసే రక్షకుడు, యేసు తప్ప ఇంకొక మార్గం లేదు అని అందరికీ మనం చాలా ఖండితంగా, స్పష్టంగా, నిరూపణలతో, తగిన తార్కిక లేఖన ఆధారాలతో, అందుబాటులో ఉన్నన్ని శాస్త్రీయ నిరూపణలతో ఎందుకు నమ్మాలో ప్రమాణాలతో మనం చెప్తున్నాం. అదే మన లైఫ్. నా విమర్శకులేమో ఆయన అపోస్తలుడు అని పెట్టుకోవచ్చునా, ప్రవక్తలు ఇంకా ఉన్నారా, ప్రవక్తలు అని పెట్టుకోవచ్చా, ప్రవక్త అనే బిరుదు పెట్టుకోవచ్చా, ఆయన కూర్చొని ఎందుకు వాక్యం చెబుతున్నాడు, ఆయన కాళ్ళకు దండం పెట్టించుకుంటాడేంటి, మరి ఆయన ఇజం అనేది ఒకటి ఎందుకు పెట్టుకున్న, ఓఫీర్ ఇజం ఏంటి, ఓఫీరిజం అనేది అవసరమా, అది ఎంతవరకు సమంజసం అని నేను కూర్చోవడము, నేను నడవడము, నా హెయిర్ డై, నా రూపం పైన రూపురేఖలు, నా శిష్యులు నన్ను ప్రేమించే విధానము, దీని మీద విమర్శలు పెట్టుకొని కూర్చున్నారు చాలామంది. మేమేమో అవన్నీ పట్టించుకోము. ఎవరేమనుకుంటున్నారో మాకు సంబంధం లేదు. యేసే రక్షకుడని నిరూపించడమే మాకున్నటువంటి ఏకైక గురి అని మనం ఆత్మల సంపాదనలో బిజీగా ఉండిపోయాం. మరి ఒక మాట అడుగుతున్నాను, నేను అసలు అపోస్తలులను పెట్టుకోవచ్చా, లేకపోతే హెయిర్ డై వేసుకోవచ్చా, ప్రవక్త అనిపించుకోవచ్చా, ఓఫిరిజం ఒకటి ఉందని చెప్పుకోవచ్చా అని అడుగుతున్నోళ్ళు ఈ ప్రశ్నలు అడిగి ఎంతమంది ఆత్మలను సంపాదించారు, ఎంతమందిని చీకటిలో నుండి వెలుగులోకి నడిపించగలిగారు, ఎంతమందిని మారు మనస్సులోనికి, నూతన జన్మ అనుభవంలోకి నడిపించగలిగారు. బ్రదర్, హౌ మెనీ సోల్స్ కుడ్ యూ విన్ with these criticisms and counter arguments, condemning somebody else, ఇంకొకళ్ళను ఖండించి, ఇంకొకళ్ళను విమర్శించి, తప్పు మోపి, నేరస్థాపన చేసి, విమర్శించి, నీ బ్రతుకులో నువ్వు ఎంతమందికి రక్షణ అనుభవంలోనికి ఎంతమందిని నడిపించావు. ఈ కోవిడ్, కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఆఫీసులో దేవుడు కృప చేసి నడిపించిన వాళ్ళకు బాప్తిస్మాలు ఇస్తూ దాదాపు ఒక 100 మందికి బాప్తిస్మాలు ఇచ్చుంటాను నేను. ఎవ్రీ డే, ఎవ్రీ అదర్ డే 2, 3, 4, 2, 3, 4, ఈ 6-7 నెలల బట్టి అయితేనే ఉంది. మేమేమో ఆత్మల సంపాదనలో బిజీ, మా విరోధులేమో మమ్మల్ని విమర్శించడంలో బిజీ. ఇప్పుడు ఓఫీరిజం అనేది ఎందుకు ఉండాలి అనే ప్రశ్న అడిగే వాళ్ళకు కూడా జవాబు వినడానికి కాస్త తలకాయలో గుజ్జు ఉండాలి, అనుభవం ఉండాలి, సామాజిక శాస్త్రం తెలిసి ఉండాలి, తర్కం తెలిసి ఉండాలి, ప్రపంచ చరిత్ర తెలిసి ఉండాలి. ఇజం అనేది ఎందుకు వస్తుంది అసలు, అది క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్, సెక్యులర్ ఇజం అని ఎందుకు అంటారు? అంతకుముందు లేనటువంటి ఒక క్రొత్త ఆలోచన విధానము కొత్తగా సమాజానికి పరిచయమైనప్పుడు
అంతకుముందు తరాల వాళ్లకు అపరిచితమైన ఒక నూతన ఆలోచన విధానం, నూతనమైన సిద్ధాంతం అనడం లేదు. మళ్ళీ అందుకే తలకాయలు గుజ్జుండాలి రా బాబు అని చెప్తున్నాను నేను. కొత్త సిద్ధాంతం అని చెప్పట్లేదు నేను. ద వే ఆఫ్ థింకింగ్, ద వే వీ జడ్జ్, అసెస్ అండ్ ప్రజెంట్ థింగ్స్. మనం ఒక సంగతిని అంచనా వేయడం, విశ్లేషించడం, అర్థం చేసుకోవడం, ఇంకొకళ్ళకి అర్థము చేయించేటట్లు ఏ విధంగా వాళ్ళ ముందు దాన్ని మనము ప్రతిపాదిస్తాము, సజెస్ట్ చేస్తాము, ప్రజెంట్ చేస్తాం అనే ఈ పద్ధతిని ఆలోచన విధానము, బోధనా విధానము, ప్రవర్తన విధానము, ఇవన్నీ ముడిపడి ఉంటాయి. ఆలోచన విధానానికి, ప్రవర్తన విధానానికి ఒక దగ్గరి సంబంధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫ్యామిలీ బ్రేక్ ఆఫ్ అయిపోయింది. దానికి నా ఐడియాలజీ ఒక కారణం. ఎందుకంటే లూకాసు వార్త 14:25 వచనంలో యేసుప్రభు వారు చెప్పారు, ఎవడైనా నా దగ్గరికి వచ్చి తన తల్లిని, తండ్రిని, భార్యను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన పిల్లలను, కుమారుని, కుమార్తెను, ఆఖరికి తన ప్రాణమును సహా ద్వేషించకపోతే అతడు నా శిష్యుడు కానేరడు అని అన్నాడు. నేను ఒకవేళ ఆ వచనాన్ని చదువుతాను. లూకా 14:25-26. ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మిగతా పాస్టర్లు అందరూ చెబుతారు భార్యను ప్రేమించాలని. వాళ్ళకు వన్ సైడెడే. భార్యను గూర్చి యేసయ్య ఏమేమన్నాడు మొత్తం బైబిల్ అంతా వెతికి అవన్నీ ఒక దగ్గరకు తీసుకొచ్చి దాన్ని సారాంశమును క్రోడీకరించి జీర్ణం చేసుకున్నాడు నేను. మిగతా బోధకులు ఆ అంశాన్ని కూర్చిన ఒక సైడ్ టీచింగే జీర్ణం చేసుకుంటారు. దానికి వ్యతిరేక దిశలో ఉన్న అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వాళ్ళు జీర్ణించుకోలేరు. ఎందుకంటే అంత పెద్ద బుర్ర, అంత పెద్ద విచక్షణ, వివేకము కలిగిన వాళ్ళు కాదు. చోట దమాక్, అందుకని వాళ్ళకి అర్థం కాదు. భార్యను ప్రేమించాలన్న వాళ్ళందరినీ నేను అడిగాను, మీ ఐడియాలజీలో, మీ సిద్ధాంతంలో లూకా 14:25కు అకామిడేషన్ ఎక్కడుంది? బైబిల్లో ఉన్న అన్ని వచనాలకు మన ఆలోచన విధానంలో అకామిడేట్ చేయాలి కదా మనం. బైబిల్లో ఉన్న ప్రతి సింగిల్ వర్స్, ప్రతి సింగిల్ టీచింగ్, ఎవ్రీ నోషన్, ఎవ్రీ కాన్సెప్ట్ మన ఆలోచనల్లో అకామిడేట్ చేయాలి కదా. బైబిల్లో కొన్ని వచనాలు అకామిడేట్ చేసి కొన్ని వచనాలు ఇది మనకు రుచించలేదు, మనకు బాగాలేదని పక్కన పెట్టేయడము సరైన ఆలోచన విధానం కాదు కదా. కాబట్టి ఐ లవ్డ్ మై వైఫ్, ఎంతగానో ప్రేమించాను, అది అందరికీ తెలుసు. ఆఖరికి మా సంఘ పెద్దలు, అయ్యా అంత ప్రేమించకండి అమ్మగారిని, మా ఇళ్లలో మాకు ఇబ్బందులు వస్తున్నాయి, మీలాగా మేము చేయలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం అని అన్న సంఘ పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పగలరు కావాలంటే. అయినా ఒక టైం వచ్చింది, బైబిల్ పట్టుకొని నువ్వు తిరగకుండా చేస్తాను, నిన్ను, నీ సేవను సర్వనాశనం చేయడానికి నీ లైఫ్లోకి వచ్చాను అని ప్రకటించిన తర్వాత అప్పుడు లూకా 14:25లోనికి రావాల్సి వచ్చింది. దానికి నేను బాధపడను, విచారపడను, పశ్చాత్తాపం ఉండదు, ఏముండదు. ఐ హ్యావ్ డన్ పర్ఫెక్ట్లీ వాట్ అ బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్ షుడ్ డూ. అదైనా కూడా ఐ డిడ్ నాట్ ఫైల్ ఎ డివోర్స్ పిటిషన్, షీ ఫైల్డ్ డివోర్స్ పిటిషన్. So the court had to oblige the petition, honor the petition of a female wife. So this is what happened. అంటే నా ఆలోచన విధానం ఎప్పుడైతే బ్రేక్ ఆఫ్ అయ్యే అవకాశము లేక అత్యవసరం బ్రేక్ ఆఫ్ తప్పదు
అనే సిచ్యువేషన్ వచ్చిందో, నా ఐడియాలజీ ఏంటంటే తప్పనిసరి అయినప్పుడు తప్పదు. ఇంకా సేవ వదులుకొని భార్యను కాపాడుకునే కంటే భార్యను వదులుకొని సేవ కాపాడుకోవడం మంచిది అనుకున్నాం. అప్పట్లో 50 సంఘాలు ఉండేది, ఆ తర్వాత 1000 సంఘాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు 1000 దాటింది, 1000 ఎప్పుడో దాటింది, పాత నంబర్ అది. సో ద వే ఆఫ్ అవర్ వాక్ ఆఫ్ లైఫ్, మన జీవిత యాత్రా విధానము మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. సో ఆలోచన విధానం మన ప్రవర్తన విధానాన్ని ప్రభావితం చేస్తుంది, నిర్ణయిస్తుంది. ఇదంతా ఒక సెట్ ఆఫ్ ఐడియాలజీ వేర్ గాడ్స్ వర్క్ విల్ నెవర్ బీ హిండర్డ్. ప్రతి విషయానికి ఫలానది పాపమా ఫలానది పాపం అనే చర్చ ఇటీవల దాకా జరిగింది. పాపము అనే దాన్ని గురించి కూడా జాగ్రత్తగా నిర్వచించుకోవాలి. ఎవరికి సమాజమునకు కానీ తన సొంతానికి కానీ ఏ నష్టము జరిగించనిది, దేవుని వాక్యము వర్బల్గా అక్షరాల ఖండించనిది ఏది కూడా పాపమని మనం చెప్పకూడదు. దాన్ని దేవునికి ఆ వ్యక్తికి మధ్య వదిలేసేయాలి. వాక్యములో ఖండించబడ్డ అనేకం చేస్తున్న నువ్వు, వద్దు అని వాక్యం అవుట్రైట్గా ఖండించిన అనేక సంగతులు చేస్తున్న నువ్వు, వాక్యం ఎక్కడ ఖండించని ఒక పనిని చేస్తున్న వాడి మీద రాళ్ళెందుకు వేస్తున్నావు? తప్పు కదా అన్నాను. అంటే తప్పొప్పులు నిర్ణయించటం, సిద్ధాంత విషయాల్లో సత్యము అసత్యము నిర్ణయించటం, అది ప్రాక్టికల్ లైఫ్ అనే అంశంలోకి వచ్చినాక దాన్ని ఎలాగ ట్రాన్స్లేట్ ఇంటూ యాక్షన్స్, ఇదంతా సిస్టమ్ ఆఫ్ ఐడియాలజీ. ఇది నేను ఎలాగా లేఖనాలను వివరిస్తున్నానో, నేను ఏ రీతిగా ప్రవర్తనలోని మంచి చెడులను, బోధలోని సత్యము అసత్యములను ఎలాగ నిర్ణయించి ఎలాంటి లాజిక్తో ప్రజెంట్ చేస్తున్నాను అనేది ఈ ఆలోచన ప్రపంచం, ద వరల్డ్ ఆఫ్ ఫిలాసఫీ, వైదాంతిక తాత్విక ప్రపంచానికే కొత్తది. నేను మాట్లాడినట్టు ఇంతకుముందు ఏ బోధకుడు మాట్లాడలేదు, కానీ బైబిల్ మాట్లాడింది. నేను ఆలోచించినట్టు లూకా 14:25 కూడా మనకు ఆజ్ఞే. పురుషులారా మీ భార్యలను మీ సొంత శరీరంలాగా ప్రేమించండి అనేది ఎలాగ దైవాజ్ఞో, లూకా 14:25 కూడా దైవాజ్ఞే. అది ఇది కలిసి మనం అమలు చేయాలి. అవసరమైతే అది, అవసరమైతే ఇది. దేవుని కార్యాలు ముందుకెళ్ళడానికి ఏది అవసరమో ఆ జోన్ లోపలికి మనం, ఆ ప్లాట్ఫామ్లోకి రావాలి. అట్ ఎనీ కాస్ట్, లూజ్ ఎనీబడి, లూజ్ ఎనీథింగ్, బట్ లెట్ నాట్ ద వర్క్ ఆఫ్ గాడ్ సఫర్. దేవుని పని సఫర్ కావడం. నా ప్లేస్లో ఇప్పుడు అడిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు నా ప్లేస్లో ఉన్నా నా నిర్ణయం తీసుకోరు. అమ్మో ఎంతైనా భార్య ముఖ్యం కదండి అంటారు. కాదు కదా, దేవుడు ముఖ్యమండి, దేవుని పని ముఖ్యమండి అనేది ఓఫిరిజం. భార్య కంటే దేవుడు ముఖ్యమా, భర్త కంటే భార్య కంటే దేవుని పని ముఖ్యమా అని అడిగేవాళ్ళు దే ఆర్ స్టూపిడ్స్ ఇన్ మై సైట్. నా దృష్టిలో వాళ్ళు స్టూపిడ్స్. వాళ్ళ యొక్క ఐడియాలజీలో లూక్ 14:25 అసలు అకామిడేషనే లేదు. సో కవరింగ్ ఆల్ ద కనెక్టెడ్ ఇష్యూస్, మన సిద్ధాంతం, జీవన వేదాంతం, ఆలోచన విధానం, మన బోధల పరంపర, దాని వెనుక సపోర్టింగ్ లాజిక్ అండ్ ద వే ఆఫ్ ప్రజెంటేషన్, దాని అంతటిని మళ్ళీ మన ప్రవర్తనలోనికి ట్రాన్స్లేట్ అయినప్పుడు, ఒక చిక్కు సమస్య వచ్చినప్పుడు ఎలాగ ముందడుగేయాలి, ఎలా పరిష్కరించుకోవాలి, దేవుని పని సఫర్ కాకుండా మన ఆత్మ ఎదుగుదల సఫర్ కాకుండా ఎలాగ ముందుకెళ్ళాలా, ఇన్ని విషయాలను స్పష్టంగా ఆకలింపు చేసుకొని స్పష్టంగా బోధించిన ప్రతి అక్షరం ఖచ్చితంగా ఆచరించి చూపిన వాడిని నేను. అప్పుడు అనేక మంది ఇతర మేధావులు అన్నారు, ఇలా మాట్లాడిన వాడు లేడు, ఇలా ప్రవర్తించిన వాళ్ళు లేరు. ఎప్పుడు ప్రేమ, ఎప్పుడు క్షమ, ఎప్పుడు జాలి చూపించాలి, ఎప్పుడు కాఠిన్యం చూపించాలి. పౌల్లో రెండు ఉన్నాయి. తెగించి కాఠిన్యం చూపాలా, బెత్తం తీసుకురావాలా అన్నాడు. కనుక లోప్ సైడెడ్గా ఒకటే సైడ్ టీచింగ్ కాకుండా
బైబిల్ను సాకల్యముగా అర్థం చేసుకొని ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ మేకింగ్ ప్రాపర్ సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్, సిచ్యువేషనల్ అసెస్మెంట్, situational application of the moral standards of the Bible. What is morally right? What is doctrinally right? Sometimes we may be doctrinally correct, but we may be morally wrong. సిద్ధాంత ప్రకారంగా ఖచ్చితంగా ఉన్నాను, కరెక్ట్ అని చెప్పుకోవచ్చు, కానీ నీతి ప్రవర్తన సంబంధమైన పొరపాటు చేసి ఉండొచ్చు. You may be legally right and morally wrong, unethical. చట్ట ప్రకారం కరెక్ట్గా నువ్వు అన్ని పనులు చేయవచ్చు, కానీ నువ్వు అవినీతి ప్రవర్తించవచ్చు. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే మహాసముద్రం అంతా అంశం ఇది. సో ఇవన్నీ క్రోడీకరించి కొందరు మేధావులు చూసి అన్నాడు, ఇటువంటి మేధావులు అనేక మంది అన్నారు, ఇటువంటి ఆలోచన యూనిక్, ఇంతవరకు ఎవరు ఇలా మాట్లాడలేదు. పాపమేది, పాపము కానిదేది అనే విషయం, సిద్ధాంత విషయాల్లో సత్యమేది, సత్యం కానిదేది అనే విషయం, ఈ తప్పొప్పులు నిర్ణయించడంలో మనం ఏది తప్పంటామో ఏది ఒప్పంటామో దాన్ని ప్రాక్టికల్ కాండక్ట్లో, ప్రాక్టికల్ లివింగ్లో, ప్రాక్టికల్ లైఫ్ స్టైల్లో మనం ఎలా చూపిస్తాం. చిక్కు సమస్యలు వచ్చినప్పుడు జ్ఞానవంతమైన నిర్ణయం తీసుకొని దేవుని కార్యం, ప్రభు కార్యం సఫర్ కాకుండా ముందుకు తీసుకెళ్ళి స్థితప్రజ్ఞత ఎలా వస్తుంది? వాట్ షుడ్ అ రియల్ క్రిస్టియన్ డూ ఇన్ సచ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్? ఇప్పుడు 62 ఏళ్ల వయసు వచ్చి ఇవన్నిటిని ఆచరించి చూపించారు. అందుకు అన్నారు ఏంటంటే, ఇతనిలాగా ఆలోచించి ప్రవర్తించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో ఇదొక స్పెషల్ యూనిక్ సెట్ ఆఫ్ ఐడియాలజీ, సెట్ ఆఫ్ థాట్స్ అండ్ doctrines and teachings which don't go against the Bible but perfectly fall in line with the biblical teaching. ఈయనకున్నది ఒక స్పెషల్ సెట్ ఆఫ్ ఐడియాస్, అవి బైబిల్కు అగెన్స్ట్గా ఎప్పుడూ పోవు, కానీ బైబిల్లోని స్పిరిట్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ద బైబిల్లోని ఆత్మను గౌరవించి ఘనపరిచి వెంబడించేటటువంటి ప్రవర్తన విధానాన్ని నేను చూపించాడని ఫ్యాసినేటెడ్ అయిపోయి కొంతమంది వేరే మేధావులు కొంతమంది వాడిన మాట, కాల్వినిజం అనేది ఎలాగ ఉందో ఓఫీర్ ఇజం అనేది కూడా ఒకటి ఉన్నట్టుంది సార్ అని అంటే, దాన్ని నేను టేకప్ చేసి అడాప్ట్ చేసి, దిస్ ఈజ్ రైట్ బ్రదర్, నేను కూడా నా మనసులో అదే ఉన్నది, కానీ చాలామంది అదే అంటున్నారు అని దాన్ని నేను కన్ఫర్మ్ చేశాను. అంచేత ఇప్పుడు ఓఫీరిజం అంటే ఏంటి అన్న వాళ్ళకి ఇజం అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇంత ఎక్స్ప్లెనేషన్, ఇంత పెద్ద డెఫినేషన్, నిర్వచనం, ఇంత డెఫినేషన్ చెప్పా, ఇది అర్థం కావడానికి తగినంత ఐక్యూ కూడా ఉండాలి కదా. కొంచెం ఇంగ్లీష్ రాగానే నేను గ్రాడ్యుయేషనో పీజీఓ చేశాను అని ఇంగ్లీష్లో నేను కామెంట్ పెట్టగలను అనుకున్న ప్రతి ఒక్కడు ఓఫీర్ గారి మీద కామెంట్ చేసి అంత మేధావిని అనుకుంటే ఎలాగ చెప్పండి. కనుక అవసరాన్ని బట్టి ఒక సత్క్రైస్తవుడు ప్రభు పని సఫర్ కాకుండా లైఫ్లో ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కొంటూ ముందుకు సాగాలి, దానికి బైబిల్లోని సకల వచనాలను కరెక్ట్గా వాటి ప్లేస్లో ఎలాగ అకామిడేట్ చేయాలి అనే ఒక బృహత్తరమైనటువంటి అనితర సాధ్యమైన ఎక్సర్సైజ్ నేను చేసి చూపించాను. దాని ఫలితం 1000కి దాటినటువంటి సంఘాలు, 800 మంది పైగా ఉన్నటువంటి సేవకులు, నేను రాసిన గ్రంథాలు, రక్షించబడిన అనేక మంది క్రైస్తవేతరులు సజీవ సాక్ష్యాలుగా ఉన్నారు. నేను పెట్టుకున్న బిరుదు గురించి, నేను పెట్టుకున్నటువంటి ఆ ఇజం అనే ఆ టైటిల్ గురించి వాదించేవాళ్ళు, విభేదించేవాళ్ళు ఎన్ని ఆత్మలు రక్షించారు? నేను ఇప్పటికి కనీసం నేను నా చేతులతో బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళే 15,000 మందికి దాటి ఉంటారు.
15,000 మందిని నేను రక్షణలోకి నడిపించాను. మళ్ళీ నేను సువార్త చెప్పి సువార్త వాళ్ళకు బోధించి ఒప్పించి అర్థం చేసేలాగా అర్థమయ్యేలాగా వాళ్ళకు సువార్త ప్రజెంట్ చేసి కన్విన్స్ చేసినాక వేరే వాళ్ళతో బాప్తిస్మాలు ఇప్పించిన వాళ్ళు కూడా 1,000 మంది ఉన్నారు. వందల సంఖ్యలో ఉన్న నా శిష్యులు ఒక్కొక్కడు మళ్ళీ 100 మందికి బాప్తిస్మాలు ఇచ్చారు. లక్షల మందిని ప్రభువులోకి నడిపించిన వాడిని ఒక ఆత్మ సంపాదించినోడు వచ్చి నువ్వు ఇది ఇలా కూర్చోవద్దు కదా, ఇలా డై వేసుకోవద్దు కదా, హెయిర్ డై, నువ్వు రెవరెండ్ అని పెట్టుకోవద్దు కదా, నువ్వు అపోస్తలుడు కాదు కదా అంటే ఎవరి చెత్త ఫెలో, ఈ చెత్తవాగుడు మానేసి ఆత్మల సంపాదన మొదలుపెట్టురా బాబు, న్యాయపీఠం ముందుకు వచ్చాక చూసుకుందాం నువ్వు రైటో నేను రైటో. అది నా సమాధానం. ఓకే పాస్టర్ గారు, మార్క్ బాబు గారు, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Please like, subscribe and press the bell icon to get all the updates.